బచ్చల కూర మామిడికాయ పప్పు చేస్తే ఆహా ఎంత కమ్మగా వచ్చిందంటే నెయ్యి వేసుకొని వడియాలు నంచుకొని తింటానండి అన్నం అంతా పప్పుతోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ ఉడికించుకొని అది చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి వేసేసుకొని బచ్చల కూర ఇది క్లీన్ చేసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 చిన్న మామిడికాయలు పుల్లటివి వేసేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచిన ఎల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి వేసేయాలి. పప్పులోకి పోపు వేయగానే కమ్మటి వాసన వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.